అందరికి నమస్తే. వెల్కమ్ టు మై టీచింగ్ టాకీస్. సో మ్యాథ్స్ క్లాసెస్ లో భాగంగా ఈ రోజు కూడా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకొచ్చిన. సో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, ముందుగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో చూడండి క్వశ్చన్ ఒకసారి. 3.87 బార్ మైనస్ 2.59 బార్ విలువ దేనికి సమానం అని చెప్పేసి అడిగాడు. చాలా సింపుల్ గా చేసేయచ్చు. 3.87 బార్ నుండి 2.59 బార్ తీసేయాలని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు బార్ ఉన్నదాన్ని ఒకసారి పక్కకు తీసేద్దాం. దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే 3 + 8 7 ఎన్ని నెంబర్ల పైన బార్ ఉంటే అన్ని నెంబర్లను కింద నైన్స్ అని రాయొచ్చు. రెండు నెంబర్లకు ఉంది కాబట్టి అన్ని నైన్లు 99 2 నైన్స్ రాస్తాం. ఓకే, దీన్ని ఈ విధంగా రాయొచ్చు. అలాగే దీని నుండి మనం 2 ప్లస్ దీన్ని ఏమని రాయొచ్చు అంటే 2 + 59 బై రెండింటికి బార్ ఉంది కాబట్టి 99 అని రాస్తాం. ఓకేనా? ఇప్పుడు దీంట్లోంచి ఇది తీసేయండి, వీటిలోంచి ఇది తీసేయండి, సింపుల్ గా అయిపోతుంది. అంటే 3 లోంచి 2 తీసేయండి ప్లస్ ఈ 87 బై 99 నుంచి 59 బై 99 తీసేయండి. అప్పుడు దీంట్లోంచి 2 పోతే 3 లోంచి 2 పోతే 1 ఉంటుంది ప్లస్ కింద 99 ఉంది కాబట్టి రెండింటికి బైలో 99 అని రాస్తున్నా. 87 నుంచి 59 పోతే ఎంత వస్తుంది అంటే 28 వస్తుంది అనమాట. 28. సో 28 అంటే ఇప్పుడు దీనిని ఏమని రాయొచ్చు మనం, ఇగో ఇట్లా సపరేట్ రాసి చేసినట్లుగా మనం 1.28 అండ్ రెండింటికి 2 నైన్స్ ఉన్నాయి కాబట్టి ఈ రెండింటి పైన బార్ పెట్టొచ్చు అనమాట. కాబట్టి క్లియర్ గా రాస్తున్నా 1.28 ఈ రెండింటికి బార్ అని రాస్తే ఇది మనకు ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. రెండు సంఖ్యల మొత్తం 21 మరియు వాటి లబ్ధం 90 అయినా వాటి వ్యుత్క్రమాల మొత్తం ఎంత అని అడుగుతున్నాడు. వ్యుత్క్రమాల మొత్తం అని అంటే 1/x లాగా అనమాట. రెండు నెంబర్స్ ఎక్స్ వై అని అనుకుంటే వాటి వ్యుత్క్రమాలు ఏమవుతాయి? వ్యుత్క్రమాలు అని అంటే రివర్స్ 1/x అండ్ 1/y అవుతాయి అనమాట. సో వాటి మొత్తం అడుగుతున్నాడు కాబట్టి 1/x + 1/y అని ఎంత అడుగుతున్నాడు అనమాట. చాలా సింపుల్ గా చేసేయచ్చు. దీన్ని మనం డైరెక్ట్ ఇలాంటిది కూడా చేయాల్సిన పని లేదు. ఆ రెండు నెంబర్లని డివైడ్ చేయండి, 21/90 చేయండి, సరిపోతుంది. ఇదే ఆన్సర్. 21/90 ఆన్సర్ అంటే అట్లా లేదు కదా సార్ అంటే దీన్ని కొంచెం సింప్లిఫై చేయండి. 3లో పోతాయి, 3 7 జా 3 30 జా, కాబట్టి ఆన్సర్ అనేది 7/3 అనేది 7/30 అనేది అవుతుంది. సో 7/30 ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. కావాలంటే చెక్ చేసుకుందాం. ఇప్పుడు 1/x + 1/y వ్యుత్క్రమాలు అంటే ఈ రెండు నెంబర్ల వ్యుత్క్రమాలు 1/x + 1/x 1/y అవుతాయి. మొత్తం అడిగింది కదా, వ్యుత్క్రమాల మొత్తం అన్నాడు కాబట్టి సమ్ చేస్తున్నాం. సో ఇప్పుడు చూడండి దీన్ని ఏ విధంగా రాయొచ్చు మనం, ఏ విధంగా రాయొచ్చు అంటే దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే ఇది y ఇది అడిపోతుంది కాబట్టి x, ఇది x × y అవుతుంది. సో దాన్నే x + y అని రాస్తాం కదా, x + y/xy అని రాస్తాం మనం. ఓకేనా? సో x పై రెండు నెంబర్లు ఇవి అయినప్పుడు x + y అంటే వాటి మొత్తమే కదా. సో అదే ఇచ్చాడు, వాటి మొత్తం 21 అని ఇచ్చాడు కాబట్టి అది 21. అండ్ xy అంటే వాటి లబ్ధమే కదా, వాటి లబ్ధం 90 ఇచ్చిండు. సో 90 క్యాన్సిల్ చేసిస్తే 7/30 అనమాట. సో ఇదంతా చేయాల్సిన పని లేకుండా డైరెక్ట్ గా మనం వాటిని డివైడ్ చేసేస్తే సరిపోతుంది. అంటే మొత్తాన్ని లబ్ధం చేత డివైడ్ చేయాలి. లబ్ధం బై మొత్తం కూడా ఆప్షన్ లో ఉంటది. కన్ఫ్యూజన్ ఇది బై ఇది చేసారు అనుకోండి, ఆప్షన్ ఇది వస్తుంది ఆన్సర్, అప్పుడు తప్పు అయిపోతుంది. మనల్ని ఏం అడుగుతున్నాడు, మొత్తం అడిగిండు కాబట్టి ఫస్ట్ మొత్తాన్ని తర్వాత లబ్ధంతో డివైడ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. 8:13 నిష్పత్తి నుండి ఒక సంఖ్యను తీసివేయగా అది 3:5 గా మారితే ఆ సంఖ్యని కనుక్కోండి అని చెప్పేసి అంటున్నాడు. ఒక నిష్పత్తి ఇచ్చిండు, ఆ నిష్పత్తి నుంచి ఏదో ఒక సమ్ ఎక్స్ అనుకోండి, ఆ నెంబర్ని తీసేస్తే ఆ కొత్త నిష్పత్తి ఇట్లా మారిందంట, ఆ ఎక్స్ వాల్యూ ఎంత అని చెప్పేసి అడుగుతున్నట్టు. సో చూడండి రెండు విధాలుగా చేయొచ్చు. సింపుల్ వేలో ఎట్లా చేయాలంటే ఫస్ట్ 8:13 ఇచ్చిండు ఫస్ట్ నిష్పత్తి, అది తర్వాత 3:5 గా మారింది. మనం వీటిలోంచి తీసేస్తుంది ఎక్స్ అనుకుందాం, రెండిట్లోంచి తీసేస్తున్నాం కాబట్టి ఇలా రాసుకోండి. దీనికి సంబంధించిన క్లాసెస్ నేను ఆల్రెడీ రేషియోస్ లో ప్రీవియస్ లో చెప్పి ఉన్నా, అది అర్థమైతే మీకు ఇది సింపుల్. సో చూడండి ఒకసారి, క్రాస్ మల్టిప్లై చేయండి, డిఫరెన్స్ తీసుకోండి. ఈ క్రాస్ మల్టిప్లై చేయండి, డిఫరెన్స్ తీసుకోండి, డిఫరెన్సే తీసుకోండి, ఎక్కువ తక్కువని కాదు. సో 8 5 జా 40 మైనస్ 13 3 జా 39 ఈజ్ ఈక్వల్స్ టు దీనికి ఈ డిఫరెన్స్ ని దీనికి సమానం చేయండి. 3 × x 3x మైనస్ x × 5 5x
సో ఇక్కడ మైనస్ వస్తుంది కదా సార్ అనేది అనుకోకండి, జస్ట్ డిఫరెన్స్ తీసుకోండి అని చెప్పిన. సో వీటి డిఫరెన్స్ ఎంత ఉంది, 1 ఉంది. దట్ ఈక్వల్స్ ఇది ఎంత ఉంది, ఈ డిఫరెన్స్ అనేది 2x అనమాట, 2x. సో మనం x అనుకున్నాం కాబట్టి x వాల్యూ కావాలి మనకు. x అటే ఉంటే ఈ 2 అనేది ఇటు వచ్చేస్తుంది, బైలో వచ్చేస్తుంది. కాబట్టి x ఈక్వల్స్ ఏమవుతుంది మనకి 1/2 అవుతుంది అనమాట. సో 1/2 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. 1/2 సి, ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్ అనమాట. సో ఈ నిష్పత్తి నుంచి మనం 1/2ను తీసేస్తే ఆ నిష్పత్తి అనేది 3:5 గా మారుతుంది అనమాట. ఈ విధంగా సింపుల్ గా చేసేయచ్చు. లేదు ఇలా వద్దు సార్ నేను వేరే ప్రాసెస్ లో ఎక్స్ అనుకుని ఎట్లా చేస్తానంటే కూడా చేయొచ్చు. ఇంకో ప్రాసెస్ అంటే చూడండి, 8 - x by 13 - x ఈజ్ ఈక్వల్స్ టు 3/5. మనం నిష్పత్తిని ఇట్లా రాస్తాం కదా 3/5. ఈ నిష్పత్తిని కూడా ఇట్లా రాస్తాం. ఈ రెండింటిలోంచి మనం x అనే నెంబర్ ని అనుకుంటున్నాం, తీసేస్తున్నాం అని చెప్పేసి. ఇప్పుడు ఏం చేయాలి, క్రాస్ మల్టిప్లై చేయాలి. క్రాస్ మల్టిప్లై ఇట్లా చేస్తాం కదా. సో దీని నుంచి ఏమొస్తుంది, అది 8 × 5 40 మైనస్ 5 × x 5x. దట్ ఈక్వల్స్ టు దీనికి 3 తోని క్రాస్ మల్టిప్లై అవుతుంది. 3 × 13 39 మైనస్ ఉంది కాబట్టి మైనస్ x × 3 3x. ఓకేనా. నెక్స్ట్ ఏం చేయండి, ఈ -5x అటు తీసుకోపోండి అండ్ ఈ 39 ఇటు తీసుకురండి. సో 40లో నుండి ఇది ప్లస్ ఉంది కాబట్టి ఇటు వస్తే మైనస్ అవుతుంది, -39. దట్ ఈక్వల్స్ టు ఇది మైనస్ ఉంది కాబట్టి అటు పోతే ప్లస్ అవుతుంది, +5x -3x అవుతుంది అనమాట. ఓకేనా. సో 40లోంచి 39 పోతే 1 అండ్ ఇక్కడ 5x లోంచి 3x పోతే 2x ఉంటుంది అనమాట. సో ఎక్సే కావాలి కాబట్టి ఈ 2 అనేది ఇటు వచ్చేస్తుంది. సో ఇది కూడా అదే. సో ఈ విధంగా చేసే కంటే ఇంతకుముందు చెప్పినట్లుగా సింపుల్ గా చేసేయచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ P, Q అనే 2 పంపులు ఒక తొట్టిని వరుసగా 12 గంటలు మరియు 16 గంటలలో నింపగలవు. ఒకవేళ ఆ 2 పంపులను ఒకేసారి వదిలిన తొట్టి అనున్నది 8 గంటలలో నిండాలంటే మొదటి పంపును ఎప్పుడు మూసివేయాలి అని చెప్పేసి అడుగుతున్నాడు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. PQ అనే 2 ట్యాప్స్ ఉన్నాయి, కుళాయి పంపులు. ఈ 2 కూడా ఒక్కొక్కటి ఒక P అంటే 8 గంటలకు అండ్ Q అనేది 16 గంటలకి నింపుతుంది అనమాట తొట్టిని. అయితే ఈ రెండింటిని ఒకేసారి వదిలేసిన తర్వాత ఆ తొట్టి అనేది 8 గంటలలో నిండాలి అన్నప్పుడు మొదటి దాన్ని ఎప్పుడు మూసివేయాలని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే Pని మూసివేయాలి. అంటే Q లాస్ట్ వరకు కంటిన్యూస్ గా నడుస్తుంది. కంటిన్యూస్ గా ఎన్ని గంటల వరకు అంటే 8 గంటలు అన్నాడు కాబట్టి 8/Q టైమింగ్స్. Q యొక్క సామర్థ్యం ఎంత, 16 ఉంది. రైట్. ప్లస్ ఇటు ప్లస్ రాయండి. మనకు మొదటి దాన్ని ఎప్పుడు ఆపాలి అని చెప్పేసి అన్నాడు, మూసివేయాలి. అంటే మొదటిది అది మనకు తెలియదు కాబట్టి x రాస్తున్నాం అండ్ యాక్చువల్లీ అది నింపగలది 12. దట్ ఈక్వల్స్ టు 1 అని చేసి రాయండి. సింపుల్ గా ఇట్లా రాసుకుంటే అయిపోతుంది అనమాట. సో అంటే మొదటి సెకండ్ Q అనేది 8 గంటలు నింపాలి కాబట్టి ఆ హోల్ టైం నడుస్తుంటది. అది దాని సామర్థ్యం 16. ఇది ఎన్ని గంటలకు దీన్ని ఆపాలి అనేది తెలియదు కాబట్టి ఇది x అనుకున్నాం, దాని సామర్థ్యం అయితే 12. ఇలా అనుకొని 1కి ఈక్వల్ చేయండి. ఇప్పుడు ఈ రెండింటి యొక్క 16 అండ్ 12ల కాసాగు చేస్తే 48 వస్తుంది కాబట్టి 48 అనేది కాసాగు వస్తుంది. 12 ఉంది అని అంటే 48/12 చేస్తే 4 టైమ్స్ పోతుంది కాబట్టి 4 × x 4x అని రాస్తాం. ప్లస్ 8 ఇది 16 అని 48 తో డివైడ్ చేస్తే 48 ని 16 తో డివైడ్ చేస్తే 3 టైమ్స్ వస్తుంది కాబట్టి 3 × 8 రాస్తే 24 వస్తుంది. దట్ ఈక్వల్స్ టు 1 అని చెప్పేసి రాస్తాం. ఇప్పుడు చూడండి మనకి 4x + 24 అనేది ఏమవుతుంది, ఈ 48 అటు పోతే 1 × 48 అవుతుంది అనమాట. ఓకేనా. 1 × 48 అవుతుంది. నెక్స్ట్ దీని నుంచి 4x ఇక్కడ ఉంచేస్తే 24 అటు పోతుంది, 48 నుంచి 24 పోతే 24 మిగులుతుంది. సో ఈ x కావాలి కాబట్టి 4 × 1 = 4, 6 క్యాన్సిల్ అయిపోతుంది. x = 6 వస్తుంది అనమాట. కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ 6 అవర్స్, 6 గంటలు అని చెప్పేసి, అంటే 6 గంటలకు దాన్ని క్లోజ్ చేసేస్తే సరిపోతుంది. ఆ తొట్టి అనేది 8 గంటల వరకు కేవలం ఆ Q చేతనే నింపబడుతుంది అనమాట. ఈ విధంగా చేయాలి, ఇది గుర్తుంచుకోవాలి. రైట్. నెక్స్ట్ ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి. ఇది మనుషులు చేసేటువంటి పనులకు సంబంధించిన క్వశ్చన్ లాగానే వస్తుంది. ఒక కుళాయి ఒక తొట్టెను 2 గంటలలో నింపును. మరి ఒక కుళాయి ఆ తొట్టెను 3 గంటలలో ఖాళీ చేస్తుంది. ఇది నింపుతుంది, ఇది ఖాళీ చేస్తుందంట. 2 కుళాయిలను ఒకేసారి తెరిచిన ఆ తొట్టె నిండుటకు ఎంత టైం పడుతుంది అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. సో ఒకటేమో 2 గంటలు నింపుతుంది, ఇంకోటేమో 3 గంటలు ఖాళీ చేస్తుంది. ఒకటి నింపుతుంది ఖాళీ చేస్తుంది అంటే మైనస్ రావాలి, 2 నింపుతేనేమో ప్లస్ రావాలి. సో చూడండి ఏ విధంగానంటే
ఇప్పుడు ఇది ఏ కాలంలో నింపుతుంది ఫస్ట్ది, అండ్ సెకండ్ది బి కాలంలో నింపుతుంది అనుకుందాం. ఇవి రెండు కలిపి ఒకేసారి నింపాలి అని అనుకున్నప్పుడు ఏబి బై ఏ ప్లస్ బి చేస్తాం. ఏబి బై ఏ ప్లస్ బి చేయాలి. ఈ రెండు కలిస్తే నింపుతే ఇవి. కానీ ఇక్కడ ఒకటి ఖాళీ చేస్తుంది, ఒకటేమో నింపుతుంది. కాబట్టి ఏం చేయాలంటే ఇక్కడ మైనస్ వస్తుంది. ఇది గుర్తుంచుకోవాలి మీరు. ఇదేమో రెండు కలిసి నింపుతే, కానీ ఇక్కడ రెండిట్లో ఒకటేమో నింపుతుంది, ఒకటి ఖాళీ చేస్తుంది. కాబట్టి ఈ ప్లస్ ని మనం మైనస్ గా అనుకోవాలి. కాబట్టి మనం సింపుల్ గా దీన్ని ఏ విధంగా రాస్తామనంటే 2 ఇంటూ 3 బై 2 మైనస్ 3 ఆర్ 3 మైనస్ 2 చేస్తే ఎంత వస్తుంది? ఎంత వస్తుంది ఫ్రెండ్స్? 2 మైనస్ 1 అని అంటే 1 ఉంటుంది. 2 ఇంటూ 3 అంటే 6 వస్తుంది. కాబట్టి 6 అవర్స్ అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సింపుల్ ఒకటే స్టెప్ లో చేసేయచ్చు, కానీ మనకు అది అర్థం కావాలి. ఒకటి ఆల్రెడీ పని ఇద్దరు వ్యక్తులు ఏ బిలు అనే వ్యక్తులు ఒక పనిని కొన్ని రోజులలో ఏ అనే అతను 3 రోజుల్లో, బి అనే అతను 4 రోజుల్లో చేస్తే ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేస్తారన్నప్పుడు 3 ఇంటూ 4 బై 3 ప్లస్ 4 చేస్తాం. కానీ ఒక అతను ఇన్ని రోజుల్లో చేసి ఇంకో అతను మధ్యలోనే ఆపేస్తే, లేదా ఆ పని అనేది ఒకడే ఎన్ని రోజుల్లో చేస్తాడు అని చెప్పేసి క్వశ్చన్స్ కూడా అడుగుతుంటారు. ఆ పనికి సంబంధించిన వర్క్ అండ్ ఎఫిషియన్సీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు కూడా అవి చెప్పాను నేను. సో అలాగే ఇది కూడా అట్నే చేయాలన్నమాట. సేమ్ ఒకటి నింపుతుంది, ఒకటి ఖాళీ చేస్తుంది. కాబట్టి మైనస్ తీసుకోవాలని గుర్తుంచుకోండి. ఫార్ములా అయితే ఒకటే, ఏ ఇంటూ బి బై ఏ ప్లస్ బి. బట్ ఇక్కడ మైనస్ ఎందుకు ప్లస్ ఎందుకు ఉంది అని అంటే ఇద్దరు కలిసి పనిచేస్తాయి, లేదా రెండు కూడా నింపుతాయి. ఇదే క్వశ్చన్ అట్లా కూడా అడగవచ్చు. ఒక తొట్టెనేమో 2 గంటలు నింపును, మరి ఒక తొట్టెనేమో 3 గంటలు నింపును. ఈ రెండుని ఒకేసారి తెలిసి ఉంచినప్పుడు ఆ కుళాయి నింపుటకు లేదా నిండుటకు, ఆ తొట్టె నిండుటకు ఎంత టైం పడుతుంది అని చెప్పేసి కూడా అడగవచ్చు. అప్పుడు మనం ప్లస్ తీసుకోవాలి. కానీ ఇక్కడైతే ఖాళీ చేస్తుంది కాబట్టి మైనస్ తీసుకున్నాం. ఇది గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సింపుల్ స్టెప్, సింగిల్ స్టెప్ లో చేసేయచ్చు ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక సమచతుర్భుజం యొక్క ఒక కర్ణం మరి ఒక కర్ణానికి రెట్టింపుగా ఉన్నది. ఆ సమచతుర్భుజ వైశాల్యం 841 చదరపు మీటర్లు అయితే కర్ణాల మొత్తం ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇప్పటికీ కూడా చాలా మందికి సమచతుర్భుజం అని అంటే తెలియదు. కాబట్టి అది తెలియనప్పుడు ఈ క్వశ్చన్ ని వదిలేయడానికన్నా వదిలేస్తారు, లేదా రాంగ్ గా ఆన్సర్ అంగానే చేస్తారనమాట. సో సమచతుర్భుజం అంటే ఏంటంటే రాంబస్. ఓకేనా? సో రాంబస్ లో ఒక కర్ణం ఇచ్చిండు. రాంబస్ యొక్క ఒక కర్ణం D1 అనుకుంటే అది మరి ఒక కర్ణానికి రెట్టింపుగా ఉందంట. కాబట్టి అది కూడా 2D1 అని రాస్తాం మనం. సో ఒక కర్ణం ఇంకో దానికి రెట్టింపుగా ఉందంటే 2D1 గా రాసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనకి ఏమిచ్చిండు? ఆ సమచతుర్భుజ వైశాల్యం ఇచ్చిండు. రెండు కర్ణాలు తెలిసినప్పుడు ఆ రాంబస్ యొక్క వైశాల్యానికి రాంబస్, ఇక్కడ నేను సమచతుర్భుజం అని రాసలేను, రాంబస్ అని రాస్తున్నా గుర్తించుకోవడం కోసం. సో రాంబస్ యొక్క వైశాల్యానికి సూత్రం ఏంది అని అంటే హాఫ్ D1 D2 అనేది వైశాల్యానికి సూత్రం అవుతుంది అనమాట. సో దట్ ఈక్వల్స్ టు మనకు ఆల్రెడీ 841 ఇచ్చిండు. సో 841 ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ D1 D2. D2 అని అంటే ఇంకేంది? 2D1 అనమాట. అంతేనా? D1 ప్లేస్ లో D1 రాసిన, ఇది కూడా 2D1 అని రాస్తే ఏమవుతుంది మనకి? 2D1 అని రాస్తున్నా. ఓకేనా? సో ఇప్పుడు 2 కి ఈ 2 క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు ఏం మిగులుతుంది మనకు దీని నుంచి? 841 ఈజ్ ఈక్వల్స్ టు D1 ఇంటూ D1 ఏమవుతుంది? D1 స్క్వేర్ అవుతుంది అనమాట. D1 స్క్వేర్ అవుతుంది అని అంటే D1 వాల్యూ కావాలంటే ఏం చేస్తాం మనం? దీన్ని స్క్వేర్ రూట్ చేస్తాం. దేనికి? 841. సో 841 స్క్వేర్ రూట్ అనేది 29 అవుతుంది అనమాట. ఓకేనా? సో అప్పుడు మనకు ఇంకో కర్ణం తెలిసింది. సో అడిగింది ఏంటి? కర్ణాల మొత్తం ఎంత అని అడిగిండు. ఒక కర్ణం ఏమో D1 ఇచ్చిండు 29, ఇంకో కర్ణం ఏమవుతుంది? 2D1 ఉంది కదా, ఇంకో కర్ణం 2D1 అవుతుంది. ఓకేనా? సో ఒక కర్ణము ఇంకో దానికి 2 రెట్లు ఉందని అన్నాడు. కాబట్టి రెండోది ఏమవుతుందంటే 2D1 అవుతుంది. సో దట్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 29. 2 ఇంటూ 29 చేస్తే ఎంత అవుతుంది? 58 అవుతుంది. సో మనల్ని ఏం అడుగుతున్నాడు? మొత్తం ఎంత అన్నాడు, కర్ణాల మొత్తం. ఇది ప్లస్ ఇది అంటే 29 ప్లస్ 58 ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. కాబట్టి 29 ప్లస్ 58 చేస్తే మనకి కావాల్సినటువంటి ఆన్సర్ వచ్చేస్తుంది. సో అదేంటి అని అంటే ఆల్రెడీ ఇవి 7 అండ్ ఇవేమో 17. సో 87 వస్తుంది. 87. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఈ విధంగా చేసేయచ్చు. సో మనకు కన్ఫ్యూజన్ కాకుండా సమచతుర్భుజం అంటే రాంబస్ అని గుర్తించుకోండి. రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ఒక అర్ధవృత్తం యొక్క వ్యాసార్థం 63 సెంటీమీటర్లు అని ఇచ్చాడు. అయితే దాని చుట్టుకొలత ఎంత అని చెప్పేసి అన్నాడు. అర్ధవృత్తం అని అంటే వృత్తంలో సగం, సర్కిల్లో హాఫ్ ని అర్ధవృత్తం అంటాం. సో అర్ధవృత్తం యొక్క కేంద్రం ఇదైతే ఇది కేంద్రం అనుకుంటే ఇది
వ్యాసార్థం, ఇది కూడా వ్యాసార్థం అవుతుంది, రైట్. ఒకవేళ ఇదంతా మనం ఇటులో పెంచుకుంటా పోతే ఒక సర్కిల్ ఏర్పడుతుంది అనుకో. ఇప్పుడు ఇది ఒక సర్కిల్ అనుకోండి, ఒక వృత్తం అనుకోండి. అప్పుడు వృత్తం యొక్క చుట్టుకొలత ఏమవుతుంది? 2πr అవుతుంది. వృత్తానికి 2πr అవుతుంది. 2πr లో సగం ఏమవుతుంది? πr అవుతుంది. ఏది? ఇది. సో అది πr అవుతుంది. ఓకేనా? ప్లస్ ఈ భాగం పోయింది అని అంటే ఈ భాగం ఉంటుంది కదా, r ప్లస్ r, 2 rలు ఉన్నాయి కదా, కాబట్టి 2r అవుతుంది అనమాట. సో ఈ పరిధి ఏదైతే ఉందో అది πr ప్లస్ ఈ నుంచి ఇటు దాకా 2r. కాబట్టి ఒక అర్ధవృత్తం యొక్క చుట్టుకొలత p అనేది πr ప్లస్ 2r దట్ ఈక్వల్స్ టు π ప్లస్ 2 ఇంటూ r అనేది బయటికి తీస్తున్నా. ఓకేనా? సో దీన్ని సింపుల్ గా ఇది ఎందుకు రాస్తున్నా అంటే గుర్తించుకోవడానికి, సింపుల్ గా గుర్తించుకోవచ్చు. దీన్ని 22/7 అని రాస్తాం, ప్లస్ 2 అని రాస్తాం కదా, ఇంటూ r అని రాస్తాం. సో ఇదంతా రాసే బదులు డైరెక్ట్ మనం ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు 36/7r అని రాసుకుంటే సరిపోతుంది. దానికోసం ఇంత రాసిన. ఓకేనా? సో ఇది ఒక అర్ధవృత్తం యొక్క వ్యాసార్థం ఇచ్చి లేదా వ్యాసం ఇచ్చి వ్యాసార్థం ఫైండ్ అవుట్ చేయమన్నా, లేకపోతే చుట్టుకొలత ఇచ్చి వ్యాసార్థం ఇచ్చి చుట్టుకొలత ఫైండ్ అవుట్ చేయమన్నా, చుట్టుకొలత ఇచ్చి వ్యాసార్థం ఫైండ్ అవుట్ చేయమన్నా 36/7 ఇంటూ r అనేది గుర్తించుకుంటే దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ r అనేది మనకు ఆల్రెడీ ఇచ్చిండు. r అంటే ఏంటి? వ్యాసార్థం 63 ఇచ్చిండు. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. 36/7 ఇంటూ 63, 7 1 జా 7 9 జా, అంతేనా? 7 9 63 క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి 36 ఇంటూ 9 ఏమవుతుంది? 39 270 అవుతుంది. నెక్స్ట్ 6 9 జా 54. సో కలిపితే ఏమవుతుంది? 324 అవుతుంది అనమాట. ఓకేనా? కాబట్టి 324 మీటర్లు అనేది మనకి వృత్తం యొక్క పరిధి వస్తుంది. సో ఇక్కడ నిన్న ఆప్షన్ ఏమి ఇవ్వకుండా డైరెక్ట్ క్వశ్చన్ ఇస్తే మీరు చూడండి. సో వెరీ కాన్సెప్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఇది గుర్తించుకోవాలి. ఇది రావడం కోసం ఇంత రాయాల్సి వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ క్లాస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.